రైడర్స్ ఓకే బ్యాక్ టు 46 ఇట్లా అందరూ అయితే మంచిగా ఉన్నా. ఈరోజు సండే రైడ్ ఏంటిదంటే మొన్న బైక్ మైలేజ్ అయితే వీడియో చూసారు కదా, అయితే అంతగానం ఎట్లా వచ్చింది అనేది కొన్ని ట్రిక్స్ చెప్తా. మీరు చేసే మిస్టేక్స్ ఏంది, ఏమి ఇస్తే ఎక్కువ మైలేజ్ వస్తుంది అవన్నీ చెప్తా ట్రిక్స్. ప్రతి ఒక్క బైక్ ఇంపార్టెంటే, అది ఎక్కువ మంది వేయరు, అందరూ అవసరం అన్నట్టు అనుకుంటారు, కానీ అదే పెద్ద దెబ్బ తీస్తుంది ఇంజన్కి, పికప్లు అయినా మైలేజ్ అయినా దేంట్లో అయినా అని. ఈ పాయింట్ మాత్రం మర్చిపోకుండా ఇప్పుడు 5th పాయింట్ అవుట్. ఈరోజు కంటెంట్ అదనమాట, ఎక్కువ మైలేజ్ ఎట్లా రావాలా ట్రిక్స్ మీరు మంచిగా ఉపయోగించుకుంటే ఇంకా ఇప్పుడు వచ్చేదానికన్నా ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది. ప్రస్తుతానికి వచ్చేదానికన్నా ఒక 10-15 అన్న పెరుగుతుంది. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్కి ఇట్లా ఎగ్జాంపుల్స్కి ఇట్లా ఫాలో అయితే. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవి కూడా చెప్తా, నాకు తెలిసిన మట్టుకు. ఇంకా నేను తెలియదు కానీ తెలిసినవి చెప్తా, నేను యూజ్ చేసేటి చెప్తా. సైడ్ ఇస్తారా ఇక్కడ ఈడే సైడ్ కొడుతుంది ఒక్కడికి, ఇంకా మనకేం సైడ్ ఇస్తాడు. అయితే మైలేజ్ ఇప్పుడు వచ్చేదానికన్నా ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు కొన్ని ట్రిక్స్ చెప్తా, ఫాలో కర్రీ పక్క మైలేజ్ అనేది పెరుగుతుంది. అయితే ఏవేవైనా స్టెప్ బై స్టెప్ చెప్తా. ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్, సెకండ్ బైక్ ఇంజన్ స్టార్టింగ్ అంటే పొద్దున చెప్తా, ఎక్స్ప్లెయిన్ అన్ని మంచిగా క్లియర్ చెప్తా. థర్డ్ గేర్ చేంజింగ్, ఫోర్త్ టైర్ ప్రెషర్ చెకింగ్, ఇంకా 5th ఏంటంటే స్పీడ్ మెయింటైనింగ్ ఎట్లా చేయాలన్న అవన్నీ చెప్తా. ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తే వచ్చేదానికన్నా ఒక 15-30 ఒక 15-20 అన్నా ఎక్కువ వస్తుంది, అంటే బైక్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక 10% పెరుగుతుంది అన్నట్టు మైలేజ్, పర్సెంటేజ్ బట్టి చెప్తా. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది హైవే మీద కూడా ఇట్లా ఇవి క్లచ్ ఇట్లా పట్టుకొని ఈ బ్రేక్ మీద ఇట్లా కాళ్ళు ఉంటుంది కదా, దాని మీద పెట్టిపోతారు. అట్లా వేయకూరి, మిస్టేక్ మాత్రం వేయకూరి. మిస్టేక్ వేస్తే కొద్దిగా స్పీడ్ అనేది తగ్గుతుంది, లోడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఇట్లా బ్రేక్ అయినని ఇది క్లచ్ బ్రేక్ కానీ మొత్తం చేతులు తీసేయరు. ఇవి ఇట్లా చేతులు తీసేస్తే ఇట్లా ఫ్రీగా వెళ్ళిపోతుంది అన్నట్టు బాడీ. ఇట్లా బ్రేకులు పెడితే కొద్దిగానే ఇట్లా లైట్ మీకు తెలియకుండా ఇట్లా ప్రెస్ చేస్తారు అన్నట్టు. ఆ మిస్టేక్ వేయకూరి, ఆ మిస్టేక్ వేయద్దంటే ఇట్లా ఫ్రీగా పెట్టారు అంతే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా బ్రేక్ మీద ఇట్లా కాలు ఇట్లా పెడతారు కదా, పెట్టినప్పుడు వెయిట్ పెట్టకూడదు దాని మీద. కొంతమంది కొద్దిగా బ్రేకులు ఎట్లుంటాయంటే, ఇప్పుడు గ్లామర్ కానీ కొన్ని బైక్లు, స్పోర్ట్స్ బైక్ కాకుండా నార్మల్ బైక్ ఇట్లా కొద్దిగా బ్రేక్ లేచింది ఉంటుంది అన్నట్టు, దాన్ని ఇట్లా కిందకి వదులుతారు. వచ్చినప్పుడు బ్రేక్ కాంటాక్ట్ అనేది పెరుగుతుంది, బ్రేక్ది ఇట్లా వచ్చినట్టు అవుతుంది. అప్పుడు బ్రేక్ పడుతుంది కాబట్టి లోడ్ పడుతుంది, ఇంకా లోడ్ పడ్డ కొద్దీ మైలేజ్ తగ్గుతుంది. అదే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు హైవే మీద పోయినప్పుడు మట్టుకే ట్రాఫిక్లో పోతే ఇటువంటి ఏమి వేయకూరి, అన్ని చేతి ఇట్లా మంచిగా కరెక్ట్ పట్టుకోరు, ఎందుకంటే ఏదైనా అడ్డం వచ్చినా అని తొందరగా బ్రేక్ కొట్టచ్చు. అదే మీరు ట్రాఫిక్లో కూడా అట్లే ఫ్రీగా పోతుంటే యాక్సిడెంట్లు అయితే నేను ముందే చెప్తున్నా, ఇసుంటి ఏం ట్రాఫిక్లో మాత్రం ట్రై చేయకూరి. అన్ని నేను ఇప్పుడు హైవే మట్టుకి, ఇసుంటి రోడ్ మట్టుకి, ఇంకా హైవే మట్టుకి చెప్తున్నా ఎట్లా వేయాలన్నది. ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఎట్లా సిట్టింగ్ పొజిషన్ ఎట్లా పోకోదని. సెకండ్ ఇది గేర్ చేంజింగ్ ఎట్లుంటుందంటే, కొంతమందిది చెప్తా గేర్ చేంజింగ్ కూడా ఎట్లా వేస్తారు. ఇప్పుడు సెకండ్ గేర్ ఉంది, కొంతమంది ఎట్లా వేస్తారంటే గేర్లు ఇట్లా మొత్తం నింపుతారు. ఈ మిస్టేక్ కూడా వేయకూడదు, ఎందుకంటే కొంతమంది ఎందుకు ఎత్తారంటే చెప్తా ఎందుకో. ఓన్లీ స్పోర్ట్స్ బైక్ మట్టుకు చెప్తా. అంటే ఇప్పుడు గేర్లు కొంతమంది ఎట్లా వేస్తారంటే, ఇప్పుడు బైక్లు ఎట్లా వస్తుందంటే ఇట్లా రఫ్గా యాక్సిలరేషన్ ఎట్లుంటుందంటే ఇట్లుంటలేదు ఇప్పుడు ఈ మధ్య. పోనీ ఇంకెక్కువ సౌండ్ వచ్చేందుకు ఇట్లా బాగా ముందుకు గేర్లు వేయరు, అంటే బాగా సేపు ఇట్లా టైం తీసుకొని గేర్లు వేస్తారు అన్నట్టు. ఇట్లా బాగా తీసుకోవద్దు. ఈ సౌండ్ ఉందా, ఈ సౌండ్ కోసం ఎక్కువ మంది బాగా లేట్ వేస్తారు గేర్లు. నేను ఎట్లా వేస్తా అంటే, మైలేజ్ ఎక్కడ రావాలంటే నేను గేర్ షిఫ్ట్ చేసే పద్ధతి చెప్తే ఎట్లుంటుంది అన్నది. స్లో అవుతా, సెకండ్ గేర్ వేసుకుంటాం. ఇలా సెకండ్ గేర్ పోయినామా, నా గేర్ షిఫ్టింగ్ ఎట్లుంటుందంటే, మైలేజ్ ఎక్కడ రావాలంటే ఇట్లా వేసుకోవాలా. ఇప్పుడు గ్లామర్ బైక్ కానీ, ప్యాషన్ ప్రో బైక్ కానీ ఎకానమీ అని ఉంటుంది.
ఎకానమీ 2 నుంచి 4 వరకు అట్లా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ లైన్ ఇట్లా ఉంటుంది స్పీడోమీటర్లో కనిపిస్తుంది మీకు. అంత లోపల వేస్తే మీకు మైలేజ్ అందులో మంచిగా వస్తుంది. ఇందులో ఏంటంటే ఇట్లా బాగాసేపు లేట్ చేయకుండా ఇప్పుడు ఫస్ట్ గేరు 1 to 15, సెకండ్ గేరు 15 to 30, థర్డ్ గేరు 30 to 50 అట్లా ఉంటుంది. ఆ స్టెప్ బై స్టెప్ వేస్తే మీకు మైలేజ్ పెరుగుతుంది. అట్లా కాదు నేను ఇట్లా సంపే వేస్తా అంటే కష్టం అవుతుంది, మైలేజ్ రాదు అట్లా. ఇంకా థర్డ్ ఏంటంటే స్పీడ్ మెయింటైనింగ్ చెప్తా. స్పీడ్ మెయింటైన్ ఎట్లా చేస్తారంటే మీరు ఇప్పుడు ఇంట్లో స్పీడ్ మెయింటైనింగ్ చేయరాదు, హైవే అయితే చేస్తుంది. ఇప్పుడు మీరు 70లో పోతురా, 70, 50 మధ్యలోనే స్లో అయినా స్పీడ్ అయినా 75 లోపల పోవాలా. స్లో అయితే వేరే, స్లో అయితే అంటే ఏమైనా అడ్డం వచ్చినప్పుడు మాత్రం స్లో అవుతాం అనుకో, అది పక్క పెట్టుది. ఇప్పుడు స్పీడ్ మెయింటైన్ ఇంట్లో ఇక ఊకే ఎక్సైడ్ తగ్గేది, ఊకే ఎక్సైడ్ పెంచచ్చు, మొత్తం ఇలా ఒకటే లెవెల్లో పోవాలా. ఇట్లా కూడా మైలేజ్ మంచిగా వస్తుంది బైక్ది. నేను ఆ రోజు యూజ్ చేసింది ఇదే ట్రిక్. అసలు స్పీడ్ ఎక్కువ మటుకైతే తగ్గియాలి, అదే స్పీడ్లో వేయడానికైతే ట్రై చేసిన నేను. 50-75 మధ్యలో పోయినా. నేను స్టెప్స్ మర్చిపోతున్నాయి ఎందుకేమో. ఫస్ట్ స్టెప్ ఏమో సిట్టింగ్ పొజిషన్, సెకండ్ ఏమో గేర్ షిఫ్టింగ్, థర్డ్ స్పీడ్ మెయింటైనింగ్, ఫోర్త్ స్టెప్ ఏంటంటే కొంతమంది ఎయిర్ ప్రెషర్ చూసుకోరు, మిస్టేక్ చేస్తారు. అంటే టైర్లు కూడా చూసుకోరు, టైర్ గ్రిప్పులు పోతే అరిగిపోతాయి, అయినా అవి టైర్లు చేంజ్ చేయకుండా నడుపుతారు. అట్లా కూడా మైలేజ్ తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది మైలేజ్ కూడా. అట్లా కూడా అట్లా కావద్దు. మీకు నార్మల్ అంటే మంచిగా ఉండాలంటే టైర్లు ఒకవేళ అరిగిపోతే టైర్లు చేంజ్ చేసుకోరు. ఒకవేళ మంచిగా ఉన్నాయంటే అయినా మైలేజ్ తక్కువ వస్తుందంటే ఒకసారి అయితే టైర్ ప్రెషర్ చెక్ చేసుకోరు. టైర్ ప్రెషర్ చెక్ చేసుకోరు అంటే నా బైక్ అయితే ముంగ టైర్లా 25 to 30, లేదు 25, ముంగ టైర్లో 25, వెనక టైర్లా 32. ఈ ప్రెషర్ మెయింటైన్ చేస్తే నాకు మైలేజ్ కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఎట్లా అంటే ముంగట ఆపి చెప్తే ఎట్లా ఉంటుంది అన్నది దీని పద్ధతి. స్పోర్ట్స్ బైక్ ఇస్తారు, ఇంకా నార్మల్ బైక్కి కూడా ఇస్తారు. అది వార్నింగ్ అని కాజన్ అని ఉంటుంది ఒకటి కింద ఆపి చెప్తా. నాకేంటంటే ఇక గిడి ఇచ్చారు, ఇగో ఇలా కనిపించేది, ఇవి ఇలా కనిపిస్తుంది. నేను ఫోటో దించి పెడతా తర్వాత. అయితే వెనక మీకు ఇస్తారు, ఒక ఇది చేసేస్కి ఇస్తారు ఎంత మెయింటైన్ చేయాలని ఎయిర్ ప్రెషర్. ఇంకా ఫిఫ్త్ మిస్టేక్ ఏంటిదంటే మీరు పొద్దున కోల్డ్ స్టార్ట్ వేయరు. కోల్డ్ స్టార్టింగ్ అంటే ఏంటిదంటే ఏ బైక్ అయినా వేయచ్చు, అంటే ప్రతి ఒక్క బైక్ ఇంపార్టెంట్. అది కోల్డ్ స్టార్ట్ అంటే ప్రతి ఒక్క బైక్ ఇంపార్టెంటే. అది ఎక్కువ మంది వేయరు, అందరూ అవసరం అన్నట్టు అనుకుంటారు, కానీ అదే పెద్ద దెబ్బ తీస్తుంది ఇంజన్కి, పికప్లు అయినా మైలేజ్ అయినా దేంట్లో అయినా అని. ఈ పాయింట్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వడు. ఫిఫ్త్ పాయింట్ ఇంట్లోనే అసలు థర్డ్ ఫిఫ్త్ పాయింట్ మాత్రం అసలు స్కిప్ చేయకుండా మాత్రం వినుర్రి. అంటే కోల్డ్ స్టార్ట్ అంటే ఏంటిదంటే ఎక్కువ మందికి తెలియదు. కోల్డ్ స్టార్ట్ అంటే ఇప్పుడు పొద్దున లేవగానే బైక్ స్టార్ట్ చేసి అట్లే ఉంచాలా, పోవద్దు, డైరెక్ట్ వెళ్ళిపోవద్దు. ఒక 30 seconds నుంచి 2 minutes వరకు అట్లే ఇంజన్ చాలించి ఉంచాలా. ఉంచి ఆ తర్వాత ఏదైనా ఏది ఉంటే పోవాలా. డైరెక్ట్ చార్జ్ చేసుకొని పోతే అది అప్పుడప్పుడు ఇంజన్ ఆయిల్ ఉంటాయి కదా, కొద్దిగా హీట్ కావాలన్నట్టు. నైట్ మొత్తం కూల్ అయ్యి ఒక్కసారి హీట్ కావాలంటే కాదు, అందుకని కోల్డ్ స్టార్ట్ చేయాలి. కోల్డ్ స్టార్ట్ చేస్తే కొద్దిగా ఇంజన్ ఆయిల్ అనేది హీట్ అవుతుంది, ఇంజన్ మంచిగా ఉంటుంది, దెబ్బతిని అన్నట్టు. సౌండ్ చేంజ్ కానీ ఒకవేళ ఏమైనా సౌండ్ చేంజ్ అయితే వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఎక్కువ మంది కోల్డ్ స్టార్ట్ చేయరు, మళ్ళీ మైలేజ్ కూడా తగ్గిపోతుంది. మెయిన్ థింగ్ అదే మైలేజ్ తగ్గిపోవడానికి. అదొకటి ఎయిర్ ప్రెషర్, రెండిట్లల్లో ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ అయినా మైలేజ్ కరెక్ట్ రాదు. కోల్డ్ స్టార్ట్ మాత్రం మర్చిపోకుండా ఎవరైనా కానీ. నేనైతే ప్రతిరోజు చేస్తా. ఇప్పటికైతే నేను బండి ఉన్నప్పటి నుంచి అది చేయను రోజు. ఎందుకంటే కోల్డ్ స్టార్ట్ చేయకపోతే ఏమవుతుందో నాకు తెలిసి మస్తు పనులకి ఎక్స్పీరియన్స్ చేసిన. తొందరగా అంటే కోల్డ్ స్టార్ట్ చేయకపోతే కొన్ని బండ్లు ఏమవుతాయంటే చిన్న బండ్లు డిస్కవర్ బైక్లో గ్లామర్లు ఏమవుతాయంటే
హీట్ కాదు కదా బైక్, ఆఫ్ అయిపోతుంది రన్నింగ్లో. ఇట్లా క్లచ్ కొట్టగానే ఆఫ్ అయిపోతుంది. అట్లా కావద్దంటే కోల్డ్ స్టార్ట్ చేయాలి. ఒక 30 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ వరకు చాలని ఉంచాలా. 30 సెకండ్స్ మాత్రం మినిమం, అంతకైనా తక్కువ అంటే కష్టం. ఒక 30 సెకండ్స్ తర్వాత స్టార్ట్ చేసుకుని పోయి మీరు నో వద్దన్నారు. బైక్ కూడా మంచిగా మెయింటెనెన్స్ ఉంటుంది. మళ్ళీ టైంకి ఇంజన్ ఆయిల్ చేంజింగ్, ఇంకా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉంటాయి. అవి మాత్రం మంచిగా కరెక్ట్ చేసుకోరు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ సేఫ్, రైడ్ సేఫ్, వియర్ హెల్మెట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.